జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మరియు శ్రవణం 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు, ధనస్థానంలో ఉన్నారు. దాని మూలంగా ధనపరంగా కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక ఇలాంటి ఇబ్బందుల నుంచి తొలగి మంచి ఫలితాలంటూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సప్తమంలో కుజుడున్నారు. దాని మూలంగా మీకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. భార్యాభర్తలకి గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం. అష్టమాధిపతి అయిన సూర్యుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా విపరీత రాజయోగం అంటూ ఉండబోతోంది. ఏమైనా కోర్టు కేసులు ఉంటాయి కనుక అవి మీకు పాజిటివ్ వేగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ వైపు తీర్పు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. మీ లవ్ కూడా ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి ఈ వారంలో. ఎవరైనా సరే హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంటే కనుక మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.